చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీం. ఎక్కువ ట్రోఫీస్ వాళ్ళే గెలిచారు, ఎక్కువ మ్యాచ్లు ఫైనల్స్ వాళ్ళే ఆడారు, అలాగే ఎక్కువసార్లు ప్లే ఆఫ్స్కి వాళ్ళే రీచ్ అయ్యారు. అండ్ అలాగే సిఎస్కే తరఫున వాళ్ళకి ఒక 2 ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీస్ ఉన్నాయి. ఇంత హిస్టరీ ఉన్న సిఎస్కే టీం ఇప్పుడు చెత్తగా ఆడుతుంది. వరుసగా 3 సీజన్లు గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళ ఐపీఎల్ హిస్టరీలోనే ఎప్పుడు వరుసగా 3 సీజన్లు వాళ్ళు గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయిపోలేదు. సిఎస్కేలా డౌన్ఫాల్ అవడానికి ముఖ్య కారణం ధోని ఫ్యాన్స్ అంతా ధోని కెప్టెన్సీ లేకపోవడం, ధోని టీంలో లేకపోవడం అని చెప్పుకుంటున్నారు. అండ్ అలాగే ఇక రుతురాజ్ కెప్టెన్సీ కూడా ఒక కారణం అని చెప్పుకుంటున్నారు. అండ్ అలాగే రుతురాజ్ చాలా స్లోగా ఆడుతున్నాడు. రుతురాజ్ కెప్టెన్సీని తీసేసి సంజు శాంసన్కి కెప్టెన్సీ ఇవ్వాలని ధోని ఫ్యాన్స్ అలాగే సిఎస్కే ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా చూసుకుంటే ధోని కంటే కూడా సిఎస్కే ఎక్కువ మిస్ అవుతుంది సురేష్ రైనా అని అనిపిస్తుంది. ఎందుకంటే సురేష్ రైనా 11 సీజన్లు ఆడితే ఆ 11 సీజన్లు వాళ్ళు క్వాలిఫై అయ్యారు. ఇక సురేష్ రైనా లేని లాస్ట్ 6 సీజన్లు చూసుకుంటే వాళ్ళు ఒకసారి క్వాలిఫై అయ్యారు. సురేష్ రైనా ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉంది సిఎస్కే టీం మీద. 1 డౌన్లో సురేష్ రైనా సూపర్గా ఆడేవాడు. ఎటువంటి చేజింగ్ అయినా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా టాప్ ఆర్డర్లో ఓపెనర్లుగా మురళీ విజయ్, డూప్లెసిస్ ఆడుతున్నప్పటి నుంచి తను సూపర్గా ఆడుతున్నాడు. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా తను సిఎస్కే టీంని గెలిపించేవాడు. అండ్ అలాగే బ్యాట్ తోటే కాదు బాల్తో కూడా తను సూపర్గా బౌలింగ్ వేసాడు. స్పిన్ బౌలింగ్ వేసి ధోనికి తను కావాల్సినప్పుడల్లా వికెట్లు తీసిపెట్టేవాడు. అలాంటి బ్యాట్స్మెన్ మాత్రానికి సిఎస్కేకి ఇంతవరకు దొరకలేదు. 6 సీజన్లు అయినా సరే ఇంతవరకు 1 డౌన్లో సురేష్ రైనాని రీప్లేస్ చేసి అంత స్టార్ బ్యాట్స్మెన్ అయితే వాళ్ళకి దొరకలేదు. అండ్ అలాగే ధోని ఫినిషింగ్ కూడా వాళ్ళు మిస్ అవుతున్నారు అనుకోవచ్చు. నిన్న కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ అదే చెప్పాడు, ధోని టీంలో ఉంటే బాగుండేది, ధోని ఫినిషింగ్ మాత్రానికి ఈ సీజన్లో మేము మిస్ అయ్యాము, ధోని ఉంటే మాత్రానికి లాస్ట్ ఓవర్స్లో ఖచ్చితంగా ఒక మంచి రన్స్ కొట్టేవాడు, ఆ రన్స్ని మేము ఈ సీజన్లో ఫినిషింగ్లో మిస్ అయ్యాము అని చెప్పాడు. అండ్ అలాగే బ్యాటింగ్తో పాటు సిఎస్కేకి బౌలింగ్ కూడా చాలా మైనస్ అవుతుంది. అసలు సిఎస్కేకి ఒక ఇండియన్ స్టార్ బౌలర్ కూడా లేడు. అంత వరస్ట్ బౌలింగ్ లైనప్ వాళ్ళది. ఖలీల్ అహ్మద్ వాళ్ళ టాప్ బౌలర్ అంటే వాళ్ళ బౌలింగ్ ఎంత వీక్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఉన్న బౌలర్స్ కూడా వాళ్ళ ఇంజూరీ వల్ల మిస్ అయ్యారు. ఇక ఈ సీజన్లో వాళ్ళకి ఎక్కువ వికెట్లు తీసిన కంబోజీ ఎక్కువ వికెట్లు తీయడంతో పాటు ఎక్కువ రన్స్ కూడా తనిచ్చాడు. ఈ సీజన్లో ఇప్పటికే 500+ రన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా ఈ సీజన్ చూసుకుంటే సిఎస్కేకి ఇంజూరీస్ బాగా ఇబ్బంది పెట్టాయి. ఆయుష్ మాత్రే నుంచి స్టార్ బ్యాట్స్మెన్లు, స్టార్ బౌలర్లు అందరూ ఈ సీజన్ మిస్ అయ్యారు ఇంజూరీస్ వల్ల.